నా పేరు డాక్టర్ కుర్రైశ్వర్లాల్. నేను డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు జూన్ 2న తెరవడం జరిగింది. కానీ నేటికి ఈరోజు జూలై 12 ఇప్పటి వరకు కూడా గత సంవత్సరంలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని ఎవరిని కూడా రెన్యువల్ చేయకపోవడం వల్ల అక్కడ విద్యార్థులు సిలబస్ కాక పాఠాలు అర్థం కాక వాళ్ళు అవస్థలు పడుతున్నారు. మాకేంటిదంటే ఇక్కడ ప్రతిరోజు పాఠం చెప్తేనే జీతం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా 1.5 నెలల వేతనాన్ని కోల్పోయినటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనుకున్నటువంటి ప్రభుత్వమే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక్కడ ప్రభుత్వంలో అంటే నిరుద్యోగులైనటువంటి మాలాంటి వాళ్లకు వేరే పనులు అంటే వృత్తినే దైవంగా భావించి వేరే ఉద్యోగాలను వదిలేసి వేరే పనులను వదిలేసి మేము గత 10 సంవత్సరాలుగా ఇదే పనిని చేస్తున్నాం కాబట్టి ఇదే వృత్తిని చేపడుతున్నాము. ఇందులో అంకితభావంతో తర్వాత ఒక దేశ నవనిర్మాణంలో మేస్త్రీలుగా ఉన్నటువంటి మాకు ఒక గౌరవం ఉంది. కాబట్టి మేము దీన్ని నష్టమైనా కష్టమైనా జీతం వచ్చినా రాకున్నా మేము ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే నెల 15 రోజులు అవుతుందండి. ఇప్పటి వరకు విద్యార్థులు పాఠాలు చెప్పలేదు. ఉదాహరణకు నేను చెప్తే అంటే సిటీ హైదరాబాద్లోనే 500 మంది డిగ్రీ గెస్ట్ లెక్చర్స్ పనిచేస్తున్నారు. తర్వాత కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తర్వాత నిజామాబాద్ కావచ్చు. అంటే ప్రతి డిస్టిక్లో కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో తీసుకున్నా ఏ కళాశాల తీసుకున్నా మినిమం 30 to 90%. అదేవిధంగా సీఎం గారి యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్రిన్సిపాల్ రెగ్యులర్గా ఉంటాడు. 9 మంది డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల మీదనే కాలేజీలు నడుస్తున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళను కూడా ఇంతకుముందే చెప్పారు బ్రదర్ ఆమన్గల్లులో అంటే ఒక ప్రిన్సిపాల్ రెగ్యులర్ ఉంటాడు, 9 మంది ఫ్యాకల్టీ గెస్ట్ లెక్చరర్. మరి వాళ్ళకి పాఠాలు ఎవరు బోధించాలి? మరి మేము యూనివర్సిటీ ఆల్మానిక్ ప్రకారంగా ప్రతి సంవత్సరం 90 రోజులు మాత్రమే ఒక సెమిస్టర్కి పాఠాలు బోధించాల్సి ఉంది. అంటే 35 రోజులు అయిపోతే మిగతా 70 రోజులలో ఏం పాఠాలు చెప్తాం? అంటే పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను మేము అందించలేకపోతాం. సిలబస్ కాదు. తర్వాత యూనివర్సిటీలు దీన్ని ఎక్స్టెండ్ చేయలేరు. కాబట్టి మా యొక్క గోడును ప్రభుత్వం వినాలి. ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు కూడా జీవో ఇవ్వలేదండి. ఆ జీవో ఇవ్వకపోవడం వల్ల కమిషనర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు జీవో తెస్తేనే అంటే ప్రభుత్వం జీవో ఇస్తే రెన్యువల్ జీవో ఇస్తేనే అంటే మా యొక్క పోస్టులను గుర్తిస్తేనే బడ్జెట్ కేటాయిస్తేనే ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తేనే మాకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది, మమ్మల్ని రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా యొక్క ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే కళాశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రెన్యువల్ చేసి డిగ్రీ కళాశాల విద్యార్థులకు మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.